వారు ప్రసంగిస్తారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి సంతోషం చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు గంగ మహోత్సవానికి వచ్చినప్పుడు సోదరుడు జాన్ బాషా గారి దగ్గర భోజనం చేశాం. ఈరోజు మనందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ గ్రామానికి వస్తే హిందూ ముస్లిం సోదరులు ఎంత కలిసిమెలిసి ఉంటారో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా ఇంత భారీ విజయం సాధించి పెట్టినటువంటి అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో చెడును పాలతోలి మంచిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో ఒక సుపరిపాలన రాబోతా ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గానే ఏవైతే ఎలక్షన్ ప్రచారంలో హామీలు ఇచ్చాడో నిరుద్యోగ యువతకి 16,000 టీచర్ డిఎస్సి పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోజు అవ్వాతాతలకి 4,000 పెన్షన్ ఇస్తాడు. 9 నెలల్లోనే రేపు 1వ తారీఖునే 7,000 రూపాయలు, 4,000 ప్లస్ 3,000. అలాగే రైతు పాస్ పుస్తకాలు, ఒక సైకో ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలించడం మనందరం చూసాం. మన అవ్వాతాతలు సంపాదించిన పొలం పాస్ పుస్తకాల మీద కూడా బొమ్మలు వేసుకున్నాడు. ఆ బొమ్మలు కూడా ఫస్ట్ టైంలోనే తీసేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఏవైతే కోరుకున్నారో సంక్షేమం, అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు కోరుకున్నారో తప్పనిసరిగా మనందరికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయని, అలాగే మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆశీర్వదించారు. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించారో అదే నమ్మకం కోసం మీకోసం 24 గంటలు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపించే దాంట్లో ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరి వద్ద ఎంత సంతోషకర వాతావరణంలో ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ విధంగా మీ కుటుంబ సభ్యుడిగా భావించారో అదే విధంగా ఈ 5 సంవత్సరాల పరిపాలన మీ కుటుంబ సభ్యుల్లో తప్పనిసరిగా మళ్ళా సింగనేనిపల్లి కార్యక్రమంలో మీ అందరికి కూడా జాగ్రత్తగా మళ్ళా లేట్ టైంలో ఎట్లాంటి అట్లా పోకుండా, ఇక్కడ యువకులు ఇద్దరు యోహాన్ బాబు మన సభ్యులు కూడా వాళ్ళ ప్రమాదవశాత్తు జరిపోయారు. అందరూ కూడా మిడ్ నైట్ పోయేటప్పుడు జాగ్రత్తగా పోయి అందరూ కూడా జాగ్రత్త పాటిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మీ అందరి ఉత్సాహం ఈ రాష్ట్రానికి మంచి జరగబోతా ఉంది. యువకులందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం.